ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో బ్యారెల్ ముడి చమురు ధర $200 వరకు చేరుతుందంటూ వుడ్ మేకెంజీ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. ఇదే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఇక సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పర్యటన ఏర్పాట్లను ప్రభుదీప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సిటీ పరిసరాల అభివృద్ధి పనులు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటు హెలీప్యాడ్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం వారి పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విజయవాడ పడమట ప్రాంతంలో మంగళవారం రాత్రి రోడ్లపై ఇద్దరు యువకులు కార్లతో హల్చల్ సృష్టించిన ఘటన కలకలం రేపింది. తారు వాహనాలతో పరస్పరం ఢీకొంటూ రోడ్డుపై ఆందోళన కలిగించిన ఈ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బొల్లా ఓం అనే యువకుడికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా తేలినట్లుగా సమాచారం. దీంతో అతనిపై పోలీసులు మరొక అదనపు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 152 అర్జీలు అందగా హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారులు పరిశీలించారు. ఇక 2 వారాల్లో సమస్యలపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. Next.
ఇవాళ బొబ్బిలి మండలం పరిధిలో కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్ సుమారు 3 గంటల పాటు సాగింది. అనేక రకాలైనటువంటి సమస్యలతో మరి ప్రజలు మండలం నలుమూలల నుంచి, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో నుంచి కూడా, మండలం బార్డరింగ్ గ్రామాల నుంచి కూడా, ప్రాంతాల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలతో మరి ప్రజలు రావడం జరిగింది. ఇవాళ రిజిస్టర్ అయినటువంటి వినతులు 152. ఇవాళ 152 వినతులు పీజీఆర్ఎస్ ద్వారా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో రెవెన్యూ 29, పంచాయతీరాజ్ 54, ఆర్డబ్ల్యూఎస్ 14, హౌసింగ్ 1, ఇరిగేషన్ 9, అగ్రికల్చర్ 1, ఎంపీడీఓ గారు మండల పరిషత్ సంబంధించిన 14, ఎన్ఆర్ఈజీఎస్ 5, ఎలక్ట్రికల్కి సంబంధించిన 10, ఆర్ఎన్బికి సంబంధించిన 3, ఐసీడీఎస్కి సంబంధించిన 1, సివిల్ సప్లైకి సంబంధించిన 2, సర్వశిక్ష అభియానికి సంబంధించిన 3, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించిన 1, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన 1, ఎక్సైజ్. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సాయిక్రాంత్ వర్మ, ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బుర్ల రామాంజనేయులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే సాధారణంగా అధికారులు మేము రూల్స్ అవి చూపించుకొని మనము ఒక ఇబ్బంది నుంచి బయటపడే మార్గం వెతుకుతాం. అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అధికారి హోదాలో ఇదే జిల్లాకి కలెక్టర్గా చేసి రావడం వల్ల ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. బట్ ఐ థింక్ జోక్స్ అపార్ట్, ఈరోజు అంటే అందరికీ కూడా మన గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం 4 వారాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్కడ మొదలైందంటే, మొన్న ఈ నెల మొదట్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఏ విధంగా మెరుగుపరచచ్చు, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే వచ్చే అర్జీదారులు సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన సీఎం గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజల చేతి ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానాయకులు, అదేవిధంగా ఇంకో పక్కన ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టరు మరియు అందరూ జిల్లా అధికారులు, ఆ కాన్స్టిట్యున్సీ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ప్రతి గ్రీవెన్స్ని కూడా అక్కడికక్కడే, అంటే సాధారణంగా మనకి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ జరిగినప్పుడు లేదంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. 54 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ చేపట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉందని, అభివృద్ధిని చూసి ప్రతిపక్షం అసహనంతో మాట్లాడుతుందన్నారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మండే వేసవిలో విద్యుత్ కోతలు పెడితే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
శంకుస్థాపన చేయటం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈరోజు శంకుస్థాపన చేశాము. కూటమి ప్రభుత్వంలో నిరంతరం అభివృద్ధి మీద ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలవుతూ ఉంది, వీటన్నిటి పట్ల ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని ఆక్రమణకు గురైనటువంటి రిజర్వ్ సైట్లు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, అవి ప్రభుత్వ స్థలాలుగానో రిజర్వ్ సైట్లుగానో ఉంచితే పబ్లిక్కి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటివి కూడా గ్రీవెన్స్లో రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్లు పూర్తిగా తొలగించమని పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు ఎంత కట్టినా రోడ్డు ఆక్రమించుకుంటే. వరంగల్లో హనుమాన్ విగ్రహం అంశంపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ స్పందించారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విగ్రహానికి సంబంధించిన అన్ని అనుమతులు, పూర్తి వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. భూమి విషయంలో కావాలని ఆరోపణలు చేస్తున్నారని, గతంలో జరిగిన కబ్జాలపై ప్రశ్నిస్తే నిజాలు బయటికి వస్తాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించిన ఆమె, భాషలో మార్పు రాకపోతే మహిళా లోకం తగిన విధంగా స్పందిస్తుందన్నారు. అవగాహన ఉంటలేదు వీళ్ళకు. గురుగారి భాష ఎట్లా ఉన్నదో మీ భాష కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఉన్న కేటీఆర్ వచ్చి కూడా అట్లనే మాట్లాడిపోయింది. ఇప్పుడు మీరు లోకల్లో ఉండి కూడా మీరు అట్లనే మాట్లాడుతున్నారు. ఏం భాష అది? ఎందుకు మాట్లాడుతాండ్రు? అధికారం లేక ఏదో ఒకటి మాట్లాడాలి, ఎప్పుడు ప్రజలలో ఉండాలి అనే నేపథ్యంతో మీరు ఇట్లా మాట్లాడుతారని ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే మీరు 20 ఏళ్ళు మీరే వరుసగా ఏలుబాటు చేతిరి. మరి గుడులనే ఉద్ధరించిండ్రు, బడులనే ఉద్ధరించిండ్రు, పేద ప్రజలనే ఉద్ధరించిండ్రు, గవర్నమెంట్ భూములను ఎక్కడ కాపాడుకొచ్చిండ్రు, ఏం చేసుకొచ్చిండ్రు అని ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం, ఇక షాంపేట విషయానికి వస్తే, కావాలని 12వ తారీఖు నాడు రాత్రి 10వ తారీఖు వరకు ఆడ విగ్రహం ఉండదు, ఏముండదు, ఏది ఉండదు. రాళ్ళు, కొట్టిన రాళ్ళు రప్పలు తప్ప అక్కడ ఏం కనబడదు. కానీ 12వ తారీఖు నాడు రాత్రికి రాత్రి అది ఎక్కడి నుంచి విగ్రహం తెచ్చిండ్రు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా డిసిసి ప్రెసిడెంట్, మేము కార్యకర్తలం అయినా కూడా మీకు అన్ని ఎవిడెన్స్తో మీరు కూర్చొని ఒకసారి మీరు మాట్లాడితే వాటికి అన్నిటికీ మేము సాక్ష్యాలతో సహా నిరూపించి చెప్తాం. మీరు ఏ శివ బీఆర్ఎస్ సాయం వరకు 4 దఫాలుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్లకు గద్దె దిగి జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంశంపై జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె కోరారు. కనీసం 5 ఎకరాల స్థలం కేటాయిస్తేనే విద్యాలయం ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే సంజయ్పై విజిలెన్స్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 20 ఎకరాల భూమి అవసరమని, ఈ విషయంలో తగిన ప్రణాళిక అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఉచితంగా పిల్లలకు అందజేసేటటువంటి ఒక విద్యా సంస్థ జగిత్యాల నియోజకవర్గంలో పెట్టాలి. అది కూడా చెలిగల్ వాలంటరీ ప్లాన్లో పెట్టాలి. అక్కడైతేనే ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్తారు. చిన్న పిల్లలు ఒకసారి అందులో జాయిన్ అయ్యిండ్రు స్కూల్ స్టార్టింగ్ అప్పుడు అంటే +2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే బయటకు వచ్చే పరిస్థితి. అప్పటి వరకు కూడా తల్లిదండ్రులకు ఎలాంటి బాధ ఉండదు. ఫీజులు కట్టాలి, అయ్యో 20 లక్షలు అవుతుంది అనే బాధ ఉండకుండా నాణ్యమైన CBSE సిలబస్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో నాణ్యమైన విద్య అందుతుంది వాళ్ళకి. మరి అంత KV స్కూల్ని, కేంద్రీయ విద్యాలయాన్ని పోయిన సంవత్సరమే శాంక్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కేటాయించిన విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు. నిన్న జిల్లా మెజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ వాలంటరీ బోర్డు మెంబర్ గారు కూడా రావడం జరిగింది. శ్రీమతి అనిత గారు అనుకుంటాను. వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూరు డివిజన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్మికులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు సి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, కార్మికులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, ధరణిరాజు, నావారి శ్రీనివాస్ రెడ్డి, బాబుగౌడ్, సుధాకర్ రెడ్డి, తూరుపు శ్రీను పాల్గొన్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి మా తెల్లాపూర్ జిహెచ్ఎంసీ కార్మికుల తరఫు నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళ కార్మికులకు జీతం పెంచాడు, చాలా సంతోషంగా ఉంది సార్. గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్మికులకు, అంతేకాకుండా మరి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో మరి జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు ముఖ్యంగా వాళ్ళ వేతనాలను సవరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి కూడా ఏ రోజు కూడా కార్మికుల పక్షాన పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో మరి లో బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి కార్మికులు వాళ్ళు బతుకుదెరువును చూసి మరి పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న కార్మికులకు వాళ్ళకి ఇచ్చే వేతనము సరిపోవట్లేదు. వారు కనీసము ఇంట్లో కిరాయిలు కానీ, ఇంట్లో మరి సరుకులు కానీ వాళ్ళకి వచ్చే జీతం సరిపోతలేదనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారిని దూరదృష్టంతో ఆలోచన చేసి ఇవాళ 3 పట్టణ మరి గ్రామీణ నగర దృష్టిని పెట్టుకొని మరి అక్కడున్న కార్మికులను మరి వారి ఏమంటారు మరి జీత వేతనాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెంచినటువంటి కార్మికులందరి తరఫున కూడా మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీలాంటి ప్రభుత్వం సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెలుగా ముఖ్యమంత్రి గారు కార్మికులను భావిస్తారు కాబట్టి 1,11,00,000 అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే 4 కోట్ల చిల్లరగా ఉన్నటువంటి తెలంగాణ సంఖ్య 4 కోట్ల మంది ఉంటే జనసంఖ్య ఉంటే అందులోపల నుంచి 1,11,00,000 మందికి జీతాలు పెంచేటువంటి ప్రక్రియ నెలకొంది కదా. అంటే క్వార్టర్ ఆఫ్ ది తెలంగాణకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు రీసెంట్గానే మౌడి తెలంగాణ వచ్చినప్పుడు డీజిల్ వాడొద్దు, బంగారం వాడొద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో కూరగాయలు కూడా వాడొద్దు అని చెప్తాడనేటువంటి ఉద్దేశంతోనే నిత్యావసరాలకు ఇబ్బంది కలగొద్దు, నా కార్మికులు 3 పూటలా తిని హాయిగా పిల్లల్ని సాగేటువంటి పరిస్థితి నెలకొల్పాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా తరఫు నుంచి, కార్మికుల తరఫు నుంచి పూర్తి స్థాయిగా సంఘీభావం తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలం లోపల కూడా కార్మికులు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం నగదు రవాణా వాహనం దొంగతనం కేసును 48 గంటల్లోనే ఛేదించినట్లుగా ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె శిల్పవల్లి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ రెహమాన్ ను కర్ణాటకలోని గుల్బర్గాలో అరెస్ట్ చేసి అతని నుండి 9,53,000 నగదు, మొబైల్ ఫోను, వాహన తాళం చెవి స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. మే 19న నగదు సేకరణ అనంతరం వాహనాన్ని డ్రైవర్ తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. డిపాజిట్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వెహికల్లో ఒక 19 lakh rupees వదిలిపెడతారు. అదే టైంలో గన్మెన్ కూడా వాష్రూమ్ అని చెప్పి బయటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం తీసుకొని అక్యూజ్డ్ షేక్ రెహమాన్ వెహికల్ తీసుకొని దాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి దగ్గర వెహికల్ని వదిలిపెట్టేసి అందులో ఉన్నటువంటి 2 క్యాష్ బ్యాగ్స్, మొత్తం అందులో 9,63,465 రూపీస్ క్యాష్ ఉంది. 2 బ్యాగ్స్ పట్టుకొని ఇతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయంగా మనకి మల్లేష్ అని ఆ క్యాష్ కస్టోడియన్ కంప్లైంట్ ఇవ్వగా మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము, కేసు రిజిస్టర్ చేసి. సో దీనిలో భాగంగా వేరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ క్లూస్తో గుల్బర్గాలో అక్యూజ్డ్ ఉన్నాడని మనకి తెలిసి అక్కడికి టీమ్ ఇమీడియట్గా పంపించి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అతని నుంచి
ఆల్మోస్ట్ 9,53,760 రూపీస్, ఒక 10,000 రూపీస్ అయినా ఖర్చు పెట్టాడు. అండ్ ఫోన్ అండ్ ది ఇన్నోవా వెహికల్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది బాపట్ల జిల్లా చీరాలలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి 26,50,000 రూపాయలు కాజేసిన కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన నిందితులను చీరాల 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తాము ఢిల్లీ, ముంబై పోలీసులమని చెప్పి భయపెట్టి ఆన్లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 లక్షల నగదు సహా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో అంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో మ్యాటర్ ఏంటంటే ఆయన రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి. ఆయనకి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మేము ఢిల్లీ, ముంబై నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటివి ఆ ఫోన్ సిమ్ కార్డుతో ఉపయోగించి దాదాపు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయి, కంగారు పడిపోయి, నేను అట్లాంటిది ఏమీ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పారు. చెప్పినప్పుడు లేదు, మీ ఆధార్ కార్డు సో ఇదే కదా అంటే అవునని చెప్పారు. కాబట్టి దాని ద్వారా ఈ మొబైల్ నంబర్ వచ్చింది. మీరు కొంతమందితో కలిసి ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పాల్పడ్డారు. దీని మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే మేము చెప్పిన సూచనలు పాటించి క్లీన్ చిట్ తీసుకోవాలంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మీరు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు లాండరింగ్ చేశారు. కాబట్టి మీ అకౌంట్లలో ఉన్న డబ్బు కానీ అది కానీ మా దగ్గరికి పంపిస్తే మేము దాన్ని పరిశీలించి అది సక్రమమైన డబ్బా లేకపోతే ఏమైనా మనీ లాండరింగ్ చేసి ఏమైనా చేశారనేది మేము తేలుస్తామని చెప్పేసి అనేటప్పటికీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో ఇనుము ధరలు భారీగా పెరగడంతో సెంట్రింగ్ రేట్లు పెంచాలంటూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల ప్రవీణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సెంట్రింగ్ పనుల్లో ఖర్చులు పెరిగి తీవ్ర నష్టం వస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి చదరపు అడుగుకు 51 రూపాయలుగా రేట్లు నిర్ణయించాలని కోరారు. కార్మికులకు ఈఎస్ఐ, శాశ్వత గుర్తింపు కార్డులు, పెన్షన్ సదుపాయం, ప్రమాద బీమా పెంపు, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన హమాలీ కార్మికులకు న్యాయం చేయాలంటూ సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. విధి నిర్వహణలో గాయపడిన కార్మికులను పట్టించుకునే అధికారుల తీరుపై నిరసనకారులు మండిపడ్డారు. గాయపడిన హమాలీ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అలేటి యాదగిరి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ధర్నా నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. Daging
పల్నాడు జిల్లా గోచాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బైక్ పై 3 యువకులు ఉండగా ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులిదాడి కలకలం రేపింది. సిందేవాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తూనికాకు సేకరణకు వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది. ఘటనలో 4 మహిళలు చనిపోయారు. మరొక 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందంటూ స్థానికులు తెలుపుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.